మీరు కూడా మందేస్తారా? మందు ఆవిడ. ఓ లవ్ మ్యారేజ్ కదా. అవును శను, ఫ్లైట్ ఎక్కించిన తర్వాత స్వప్న నువ్వు ఇంకెప్పుడు కలుసుకోలేదా? అంటే అది ఇప్పుడు 2008 ఇద్దరం ఒకే కాలేజీలో బీటెక్ చదవడానికి జాయిన్ అయ్యాం. ఓహో, అయితే చాలా రొమాన్స్ జరిగి ఉంటుంది. రొమాన్సా పోడా? మేం కలవడానికి ఎస్టిడి బూత్ అయితే కారణమైందో అదే ఎస్టిడి బూత్ దగ్గర మా ఇద్దరికి గొడవ అయింది. ఏది కర్నూలు కొండారెడ్డి బ్రూ సెంటరా? నో, మా కాలేజీలో కూడా ఎస్టిడి బూత్ ఉంది. రోజు ఆ బూత్ నుంచి నేను ఫోన్ చేసి గీతతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ గీత ఎవరు? మా అమ్మ. అమ్మ. ఓ, మీరు నమ్మారు, అది నమ్మలేదు. ఎవరు గీత, ఎవరు గీత, ఎవరు గీత, అది వదిలేద్దాం. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటే చెట్టు కింద కూర్చొని ఇద్దరం చదువుకుంటుంటే గాలికి చీర జరిగితే బొడ్డు చూశాను. మీరు బొడ్డు కనపడితే చూడరా? లండన్ లో చాలానే చూసాను. అలా చుట్టం మానవ నైజం, చూడకూడదంట. అంతే, ఓ ఫుల్ బాటిల్ మందు కొట్టి ఇంటికి వెళ్ళి గోడ మీద ఉన్న స్వప్నతో పాటు మనసులో ఉన్న స్వప్న కూడా శను, నీ ప్రేమలో నిజాయితీ ఉంది. స్వప్న నీకోసం తిరిగి వస్తుంది. నీ కథ వింటుండే చాలా బాధగా ఉంది. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. వెళ్ళి మీ ఆవిడకి చెప్పు, బాగా ఇంట్రెస్ట్ కదా లవ్ స్టోరీలు. ఒక్కడైపోయింది, ఖుషి అయిపోయింది.